ఈ మధ్య కాలంలో అటు వెండితెరపై, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మలయాళం సినిమాలు, సీరీస్‌లు జోరు చూపుతున్నాయి. హర్రర్, సస్పెన్స్, క్రైమ్‌కి సంబంధం కథ మాత్రమే కాకుండా కామెడీ కంటెంట్ విషయంలో తమదైన పైచేయి అనే విషయాన్ని నిరూపిస్తున్నాయి. నిన్నటి నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'పెరియర్ ప్రీమియర్ లీగ్' అనే వెబ్ సిరీస్‌లో ఇదే విషయాన్ని నిరూపిస్తుంది. 7 ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్‌కి ఎంత కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ అంతా ఒక మాళవిక అనే పాత్ర చుట్టూ, బెర్లిన్ అనే విలేజ్ చుట్టూ తిరుగుతుంది. మాళవిక చిన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మేనమామ పితాంబరం దగ్గర ఉంటూ 8వ తరగతి వరకు చదువుకుంటుంది. ఆ స్కూల్లో చదువుతున్న శ్రీకుంఠన్‌ను ఇష్టపడుతుంది. అయితే ఆ తర్వాత తన సొంత ఊర్లో వెళ్ళిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో మాత్రమే శ్రీకుంఠన్ ఉండిపోతాడు. మాళవిక యవ్వనంలో అడుగు పెడుతుంది. పీహెచ్డీ చేయడానికి అవసరమైన ప్రయత్నాల్లో ఉంటుంది. శ్రీకుంఠన్ కూడా గల్ఫ్లో జాబ్ చేస్తూ సెలవులపై తన ఊరికి తిరిగి వస్తాడు. అతనితో తన పెళ్లి చూపులు జరుగుతాయని మాళవిక కూడా ఊహించదు. అతనిపై మాళవికకి ఉన్న ప్రేమ తగ్గదు. కానీ శ్రీకుంఠన్ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. బాగా డబ్బు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అతను అనుకుంటూ ఉంటుంటాడు. బెర్లిన్ గ్రామానికి చాలా కాలం మాళవిక మేనమామ పితాంబరం ప్రెసిడెంట్గా ఉంటాడు. ఈసారి అతను ఉండటానికి వీల్లేదని ఊర్లో ఒక వర్గం వారు రివర్స్ అవుతారు. దాంతో అతను మాళవికను ఒప్పించి నామినేట్ చేస్తాడు. నిజానికి మాళవిక దృష్టిలో పీహెచ్డీపై ఉంటుంది. అయితే శ్రీకుంఠన్ పెళ్లి చేసుకుని కోడలిగా ఆమెకు వెళ్లాల్సింది. ఆ ఊరికే గదా అంటూ తల్లిని ఒప్పిస్తుంది. అయితే నిహారిక అనే అమ్మాయికి పెళ్లి అయ్యిందనే విషయం తెలియక ఆమెపై మనసు పారేసుకున్న శ్రీకుంఠన్ తనకి మాళవిక నచ్చలేదని కబుర్లు చెప్తాడు. శ్రీకుంఠన్తో పెళ్లి అవుతుందనే ఉద్దేశంతో నామినేషన్ వేసిన మాళవిక ఆ ఊర్లో ప్రెసిడెంట్ అవుతుంది. ఆమె పేరుతో రాజకీయం చేస్తూ మేనమామ పితాంబరం అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆధారాలతో అతని అవినీతిని నిరూపించే సమయం కోసం శోభన్ అనుచరులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక శ్రీకుంఠన్ ఒకవైపు డబ్బు అమ్మాయిలకు ఎరవేస్తూ చివర్లో కంగు తింటూ ఉంటాడు. మరోవైపు ఊర్లో మాళవికకు తన కంటే పై స్థాయి ఫేస్ చేయలేకపోతుంటాడు. ఎప్పటికప్పుడు తన పదవికి రాజీనామా చేసి పీహెచ్డీ వైపు వెళ్లాలని మాళవిక ప్రయత్నిస్తుంటుంది. అందుకు ఆమె మేనమామ అడ్డుపడుతూ ఉంటాడు. ఒకసారి ఆయన వేరే వారి దగ్గర లంచం తీసుకొని శ్రీకుంఠన్ సైడ్ బిజినెస్ నడుపుతూ షాప్ మూసివేయిస్తాడు. దాంతో శ్రీకుంఠన్ కోపంతో రగిలిపోతాడు. ప్రతీకారంతో అతను చేసిన ఒక పని వలన మాళవిక పీహెచ్డీ చేసే అవకాశం కోల్పోతుంది. అప్పుడు ఏమైంది, ఆమె ఏం చేస్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. దీపు ప్రదీప్ రాసిన కథ ఇది. ఈ కథ దర్శకుడు ప్రవీణ్ చందన్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇది సింపుల్ కంటెంట్, చాలా తేలికగా సాగిపోయే కామెడీ కంటెంట్. ఎక్కడ ఏ పాత్ర, ఏ సీన్ హెవీ వెయిట్తో కనిపించదు. ఒక గ్రామం, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు, పెద్దగా పనిలేని వాళ్ళు రాజకీయాలపై చూపించే ఇంట్రెస్ట్, ఒక ఫ్యామిలీ విషయం పట్ల మరొకరికి గల ఆసక్తి, వాళ్ళ జీవన విధానం, స్వరూప స్వభావాల ఆవిష్కరణే ఈ కథ ప్రధాన అంశాలు. బెర్లిన్ గ్రామంలో రాజకీయంగా తనదైన పై చేయి ఉండాలనే పితాంబరం, అతనిని దెబ్బతీయాలని భావించే శోభన్, అనునిత్యం భర్తను అవమానించే ఓ భార్య, కొబ్బరి పిందెలు రాలిన ఏలియన్స్ పనేనని భావించే ఓ మేధావి, ఎండకి కందిపోయే భయంతో నీడలో కూర్చునే ఒక కలర్ బాబు, అందరి మధ్య గొడవలు పెడుతూ ఆనందించే ఒక బాలచందన్, ఇలా చిత్రంలో స్వభావాలు కలిగిన పాత్రలు పరిచయం చేస్తూ ఈ కథ సరదాగా సాగిపోతుంటుంది. కథలో ఎక్కడైనా అనూహ్యమైన మలుపు కానీ, భారీ ట్విస్ట్ కానీ ఉండవు. హాయిగా కాసేపు నవ్వించే ఉద్దేశంతో దర్శకుడు సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్తాడు. ఇక్కడ కూడా సన్నివేశాలు అతికించినట్లు అనిపించవు. సహజతత్వం ప్రథమ ఉద్దేశంగా ప్రధానమైన బలంగా ఈ సిరీస్ నడుస్తుంది. కాకపోతే కాస్త రాజకీయ పాళ్ళు తగ్గిస్తే బాగుండేదని, సన్నీ వేన్ పాత్రను ఇంకాస్త బాగా డిజైన్ చేస్తే ఛాన్స్ ఉందని అనిపించింది. నిఖిల్ విమల్ చాలా అందంగా కనిపిస్తూ ఈ సిరీస్లో ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. చీరకట్టులో ఆమె అందంగా మెరుస్తూ ఉంటుంది. ఆమె నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. మిగతా ఆర్టిస్టులంతా కూడా బాగా చేశారు. అనూప్ వి శైలజ్ ఫోటోగ్రఫీ, మాజిబ్ సంగీతం కథ ప్రేక్షకులను బాగా చేస్తుంది. ఎడిటింగ్ వర్క్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలతో కలిసి చూసే వెబ్ సిరీస్ జాబితాలో ఇది కూడా చేరుతుందని చెప్పవచ్చు.